ఫార్మ్ ల్యాండ్ ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే సొంతం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా ఫార్మ్ ల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. ఎకరాల విస్తీర్ణంలోనే కాకుండా గజాల్లో కూడా ఫార్మ్ ల్యాండ్ అందుబాటులోకి ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ ను మాత్రమే కొనుగోలు చేయాలి, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వెంచర్స్ కు పెరుగుతున్న డిమాండ్, ఆసక్తి చూపుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఒకప్పుడు ఎకరాల్లో, ప్రస్తుతం గజాల్లో కూడా అందుబాటులో ఫార్మ్ ల్యాండ్స్. అన్ని అనుమతులున్న ఫార్మ్ ల్యాండ్స్ కొనుగోలుపై బయ్యర్స్ ఆసక్తి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కు ఫార్మ్ ల్యాండ్స్ బెస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఫామ్ హౌస్ ట్రెండ్ నడుస్తోంది. పెట్టుబడికి భరోసా ఉండడంతో పాటు వృద్ధికి డోకా ఉండని ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్ కు ఇప్పుడు బాగా డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు సినిమా నటులు, రాజకీయ నాయకులు, ధనవంతులు మాత్రమే ఫామ్ ల్యాండ్స్ కొనుక్కునేవారు. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్ ఎకరాల్లో ఉండడం, కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి రావడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ వెంచర్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వారాంతాల్లో గడిపేందుకు అనువుగా ఉండి పొలం పనుల ముచ్చట తీర్చుకోవాలన్న మధ్యతరగతి వారికి బడ్జెట్లోనే మార్కెట్లో ఫార్మ్ ల్యాండ్ ప్రాపర్టీలు అందుబాటులో ఉంటున్నాయి. హైదరాబాద్ చుట్టూ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు బయట ఎక్కువగా ఈ తరహా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. శ్రీశైలం రహదారి, యాదాద్రి రోడ్డు, సాగర్ రోడ్డు, బెంగళూరు హైవేలో ఎక్కువగా ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ వస్తున్నాయి. లో ఉరుకులు పరుగులు లేకుండా ఆరోగ్యకర వాతావరణంలో నివసిస్తున్న అనుభూతి పొందుతున్నారు కొనుగోలుదారులు. దీంతో చాలా మంది వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ఫార్మ్ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. కొంతకాలం నుంచి సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో ఫార్మ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ల లావాదేవీలు పెరగడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎకరం నుంచి మొదలు గజాల్లో సైతం ఫార్మ్ ల్యాండ్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి స్థలంలో పండ్ల మొక్కలు, దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం, టేకు వంటి మొక్కలు పెంచుతున్నారు. కొన్ని సంస్థలు పూర్తి స్థాయిలో మొక్కలు పెంచుతూ ఉంటే మరికొన్ని ప్రాజెక్టుల్లో ఫామ్ హౌస్ కట్టుకునేందుకు, వీకెండ్ హోమ్స్ నిర్మించుకునేందుకు కొంత స్థలం వదిలి మొక్కలు నాటుతున్నారు. మరికొన్ని రియాలిటీ సంస్థలు ఫామ్ ల్యాండ్లో ప్రత్యేకంగా క్లబ్ హౌజులు, రిసార్టులు నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా వ్యవసాయ పొలాలనే పావు ఎకరం మొదలు ఎకరం వరకు విక్రయిస్తూ ఉండగా మరికొన్ని ప్రాజెక్టుల్లో గజాల చొప్పున అమ్ముతున్నారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపార బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాక సిటీకి దూరంగా ప్రశాంత వాతావరణంలో నివసించొచ్చనే ముందు చూపుతో కొందరు, పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం మరికొందరు ఫార్మ్ ల్యాండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఎకరం, అర ఎకరం, పావు ఎకరం కొనుగోలు విషయంలో సమస్య లేదు. కానీ గజాల చొప్పున ఫార్మ్ ల్యాండ్ కొనే సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఫార్మ్ ల్యాండ్కు సంబంధించి డీటీసీపీ నుంచి పర్మిషన్ పొందిన లేఅవుట్లోనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టులో రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై పూర్తి స్పష్టత తీసుకున్నాకే పెట్టుబడి పెట్టాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు.